Good morning, students. This is Sri Priya Kothapalli, lecturer in commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Business Organization and Management. Our topic, Objectives of Management. In this Objectives of Management, we'll discuss the 4 objectives of management. The main 4 objectives of management. The first one, the objectives are divided into 4 categories. The first one is economic objectives. Second one is human objectives. Third one is social objectives. Fourth one, organic objectives. In the first, economic objectives, first one is profit earning. Here, every business organization is established with a motto of profit. The main motto of the business is profit. So it is very important for organization, important objective of the organization. For earning this profit, earning these profits, every organization has to face the uncertainties in a business cycle, change in demand pattern, fluctuations in money market, changing outlook of customers. All these have to managed so that the organization earns profit, and in turn the organization should share its profits with the society. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం లాభాలను ఆర్జించటం. లాభాలను ఆర్జించటం కోసం వ్యాపారాన్ని చేయటం జరుగుతుంది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా లాభమే. ఆ లాభాన్ని పొందడానికి సంస్థలు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులను ఎదుర్కొని సంస్థ వ్యాపారంలో ముందుకెళ్ళినట్లయితే లాభాల్ని ఆర్జిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. వస్తువులను ఉత్పత్తి చేయటం. సంస్థ లాభాలను ఆర్జించటం కోసం వస్తువులను ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఉత్పత్తి చేసేటప్పుడు వాటిని సమర్థవంతంగా ఉత్పత్తి చేయాలి. అందుకు గాను ఉత్పత్తి కారకాలను సమర్థవంతంగా ఉపయోగించాలి. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ రిసోర్సెస్ like men, money, material and measure, which could lead the increase in efficient productivity with minimum efforts, and the goods so produced are sold in the market. తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా మ్యాక్సిమం యూటిలైజేషన్ చేయటం ద్వారా సంస్థ మంచి ఉత్పత్తిని సాధించగలగాలి.
మనం అనుకున్న లేదా ఆశించిన లాభాలను పొందాలి అంటే ఉత్పత్తి కారకాలను సమర్థవంతంగా ఉపయోగించి ఉత్పత్తిని చెయ్యాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ క్రియేటింగ్ మార్కెట్స్. ఇది కూడా చాలా ముఖ్యమైన ధ్యేయం. ఏ సంస్థ యొక్క వస్తువుకు కూడా మార్కెట్ రెడీగా ఉండదు. వ్యవస్థాపకుడు లేదా ఉత్పత్తిదారుడే తన వస్తువుకి కావలసిన మార్కెట్ని తయారు చేసుకోవాలి. మన వస్తువుకు కావలసిన వినియోగదారులను మనం వెతికి వారి యొక్క ఇష్టాలకు అనుకూలంగా వస్తువులను ఉత్పత్తి చేసి వారికి కావలసిన వస్తువులను, మంచి నాణ్యమైన వస్తువులను మార్కెట్లో సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే మనం క్రియేటింగ్ మార్కెట్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. As the markets are highly competitive and the products are pushed into the market to meet the needs of the customer. To retain the place in market, it is evident that the businessmen should always strive to upgrade the technologies uses for production and change to the new market environment, and should be in a position to produce and offer quality goods with lower prices. తక్కువ ధరకు నాణ్యమైన, సమర్థవంతమైన, ఉపయోగకరమైన వస్తువులని ఉత్పత్తి చేయడానికి టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఈ పోటీ మార్కెట్లో మనం ఉండగలుగుతాం. ఓకే, ఇవి సంస్థ యొక్క ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. మేనేజ్మెంట్ యొక్క నిర్వహణలో ఉండే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. రెండవది హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. హ్యూమన్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్, వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సంస్థలోని వ్యక్తుల యొక్క బాగోగులు చూడటం. ఒక సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుందంటే అందుకు ముఖ్యమైన కారణం అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ సమర్థవంతంగా పని చేయాలి అంటే వారి అవసరాలను సంస్థ తీర్చాలి. వారి యొక్క అవసరాలను సంస్థ తీర్చాలి. అలా సంస్థ వాళ్ళ యొక్క బాగోగులను చూసుకున్నట్లయితే వాళ్ళు సంస్థకు ఎక్కువ సంస్థ గురించి ఎక్కువ కష్టపడి సంస్థకు మంచి సమర్థవంతమైన నిర్వహణకు సహకరించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తోటి పని చేస్తారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందే అవకాశం సంస్థకి ఏర్పడుతుంది. అందుకని నిర్వాహకుడు ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ని చూడాలి. నెక్స్ట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమైనది అంటే కస్టమర్ సాటిస్ఫై అయినప్పుడే కదా మన వస్తువుల్ని కొనుగోలు చేస్తాడు. ఒకవేళ మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడు మన వస్తువు ద్వారా సంతృప్తిని పొందనట్లయితే తిరిగి ఆ వస్తువును అతను కొనడు, ఇతరులను కూడా కొనవద్దని చెప్తాడు.
అలాంటి పరిస్థితి మన వస్తువుకి వచ్చినట్లయితే ఇకపై మన వ్యాపారం పోటీ ప్రపంచంలో నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకని వినియోగదారుడే మనకి ముఖ్యమైన వ్యక్తి. అందుకని అతన్ని సాటిస్ఫైడ్ చేయడమే మన ముఖ్యమైన విధి. ఎప్పుడు కూడా వినియోగదారుడి కోరికలు, అభిరుచులు, అలవాట్లు, ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం వస్తువుని తయారు చేయాలి. అతనికి నచ్చే విధంగా మనం వస్తువుని తయారు చేయాలి. అతను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా మనం వస్తువుని తయారు చేయాలి. అందుకే వినియోగదారుడిని సంతృప్తి పరిచినట్లయితే ఆటోమేటిక్గా సంస్థకి, నిర్వాహకుడికి లాభాలు బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. వాటాదారులను సంతృప్తి పరచడం కూడా చాలా ముఖ్యమైన ధ్యేయం. వాటాదారులు వాళ్ళ పొదుపులను, వాళ్ళ కష్టార్జితాన్ని సంస్థలో పెట్టుబడిగా పెడుతున్నారు కాబట్టి వాటిని సమర్థవంతంగా ఉపయోగించి వారికి సరైన లాభాలను అందించినట్లయితే వారు తృప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క వాటా విలువలను, వాళ్ళ యొక్క మూలధనాన్ని, వాటా మూలధనాన్ని సక్రమంగా ఉపయోగపడేలాగా చూడాలి. వాళ్ళ యొక్క పెట్టుబడితోటే సంస్థ నడుస్తుంది కాబట్టి వాళ్ళ పెట్టుబడికి తగిన లాభాలను మనం అందించగలగాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఆబ్జెక్టివ్స్. సోషల్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ వన్, సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే సామాజిక ధ్యేయాలు. సామాజిక ధ్యేయాల్లో ఫస్ట్ వన్, అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్. వస్తువులను ఉపయోగానికి అనుకూలంగా ఉంచటం. అంటే మార్కెట్లో ఎన్ని వస్తువులు అవసరము, ఎంతమంది మన వస్తువుని కొనడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వస్తువుని మనం తయారు చేయాలి. అందుకు గాను మార్కెట్ను రీసెర్చ్ చేసి, మార్కెట్లో పరిశోధన చేసి ఎంత సప్లై మనకు అవసరం అవుతుంది అనేది ముందుగానే నిర్ణయించుకొని ఆ సప్లైకి తగినట్టుగా సరుకును మనం తయారు చేయాలి, వస్తువులను మనం మార్కెట్లో ఉంచాలి. అప్పుడు మన సంస్థకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ గూడ్స్. ఇది కూడా చాలా ముఖ్యమైనది. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాము. వస్తువుల్లో క్వాలిటీ లేనట్లయితే వినియోగదారుడు సంతృప్తి పడడు, ఇకపై మన వస్తువుని అతను కొనడానికి ఇష్టపడడు. కనుక వస్తువులో క్వాలిటీ ఉండే విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్, కోఆపరేషన్ విత్ గవర్నమెంట్, క్రియేటింగ్ కోఆపరేషన్ విత్ గవర్నమెంట్. The government has fixed priorities for the execution of policies for the growth and development of the nation. ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటుంది. ఆ విధంగా మనం పాలసీలను తయారు చేసుకుంటుంది. దానికి తగ్గట్టుగా మనం వస్తు సేవలను, బిజినెస్ వ్యాపారవేత్తలు వస్తు సేవలను అందించి
సమాజం ముందుకు వెళ్ళేలాగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమంతట తాముగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించాలి. అలాగే సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి. నెక్స్ట్ వన్, క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్. సమాజంలోని వ్యక్తులందరూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కోరుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, అందరికీ ఆ అవకాశం ఉండదు. కాబట్టి కొంతమందికి స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించి లేదా వాళ్ళే స్వయం ఉపాధిని కల్పించుకొని ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థలో ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చినట్లయితే సమాజం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అలా ప్రతి బిజినెస్ పర్సన్ కూడా సొసైటీలో జాబ్స్ క్రియేట్ చేసి కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించి ఆ సంస్థలో అధిక లాభాలను పొంది సమాజానికి లేదా దేశానికి అవసరమైన సేవలను అందించినట్లయితే సమాజం అభివృద్ధి దశలోకి వెళ్తుంది. నెక్స్ట్ వన్, న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతి మనకు అనేక రకాల వనరులను ఇచ్చింది. ఆ వనరులను మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే, సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే ఓకే, పరిమితంగా ఉన్న వనరుల నుండి అపరిమిత ఉపయోగాలను మనం ఉపయోగించినట్లయితే, అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసినట్లయితే మనం మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇవి సోషల్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్. In the organic objectives, first one is survival. In case of cutthroat competition, profit become very low. Organizations tend to operate very carefully and survival becomes, in such cases, becomes crucial objective. So we should be very careful. కొరత ఉన్న సమయంలో మనము సంస్థ ముందుకు వెళ్ళటము, మనుగడనే కష్టంగా ఉంటుంది. సర్వైవల్ అంటే మనుగడ. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రోత్. అలా సర్వైవల్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు తక్కువ లేదా లాభాలు లేని సంస్థలను అధిక లాభాలున్న సంస్థలు తీసుకొని వాటిని కూడా లాభాల బాటల్లోకి మరల్చవచ్చు. నెక్స్ట్, recognition. The business organizations attain recognition in society by providing better customer services, increasing market share and by caring
for society and environment. So these are the very important objectives of the management which affects in the management. Once again we will discuss or recall the management objectives. First one, economic objectives. In these economic objectives, the first one is profit earning. Second one, production of goods. Third one, creating markets. Fourth one, technological improvement. In the second one, human objectives. In the human objectives, second one, the first one is welfare of employees, customer satisfaction, satisfaction of shareholders. In the social objectives, the first one is availability of goods, quality of goods and services. Next, cooperation with government. Next, creating job opportunities. And the last one, natural resources. Next, in the fourth one, in the objectives of management, that is organic management, organic objectives. In these organic objectives, the first one is survival. ఫస్ట్ మన సంస్థ యొక్క మనుగడ మన సంస్థ నిలదొక్కుకోగలగాలి. సమాజంలో మార్కెట్లో మన సంస్థ మనుగడ సాధించేలాగా చూసుకోవాలి. రెండవది గ్రోత్. రెండో స్టెప్ ఏంటి? నిలదొక్కున్న తర్వాత సంస్థ అభివృద్ధి చెందేలాగా ప్రయత్నాల్ని చేసుకోవాలి. ఈ క్రమంలో సిక్ కంపెనీస్ని డెవలప్డ్ కంపెనీస్ లేదా అన్డెవలప్డ్ కంపెనీస్ని, అంటే లాసెస్లో ఉన్న కంపెనీస్ని, సిక్ కంపెనీస్ని, డెవలప్డ్ కంపెనీస్, లాభాల్లో ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీస్ తీసుకున్నట్లయితే దాన్ని గ్రోత్ కిందికి వస్తుంది. తర్వాత థర్డ్ వన్, రికగ్నైజేషన్. అభివృద్ధి సాధించిన తర్వాత మనం ఆలోచించాల్సింది దేని గురించి? పేరు ప్రతిష్టలు, ఐడెంటిఫికేషన్. మన సంస్థ యొక్క మంచి పేరును, మన సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలి. ఇవి ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్: సర్వైవల్, గ్రోత్, రికగ్నైజేషన్. ఓకే, now you got the complete picture about the objectives of the organization. Next we will discuss about the role and importance of the management. Role and importance of the management. రోల్ అంటే పాత్ర. నిర్వహణ యొక్క పాత్ర. రోల్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే ఏంటి? నిర్వహణ యొక్క పాత్ర. నిర్వహణకి ఒక ముఖ్య పాత్ర ఉంది. ఏంటది? ఇతరుల అసలు ఏం చేస్తుంది నిర్వహణ? ఇతరుల చేత పని చేపిస్తుంది. అవునా? ఒక వ్యక్తి తనంతట తానుగా పని చేయటం వేరు, ఇతరుల చేత పని చేయించటం వేరు. అలా ఇతరుల చేత పని చేయించగలగటం చాలా గొప్ప విషయం.
అవునా? ఇతరుల చేత పని చేయించాలి అనుకున్నప్పుడు ముందుగా మనకు వారికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి. వాళ్ళ యొక్క స్కిల్స్ మనకి తెలిసి ఉండాలి. అలా మనం వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ చేత పని చేయించగలగాలి. వాళ్ళలో ఉన్న ఎఫర్ట్స్ని బయటికి తీయాలి. మేనేజ్మెంట్ ఈజ్ ఏ క్రియేటివ్ ఫోర్స్. Management is a creative force which helps in the optimum utilization of resources. Management is a creative force which helps in the optimum utilization of resources. What are the resources? Men, materials, money, and machinery into a productive enterprise. Next, management is a coordinating mechanism. Management is a coordinating mechanism that underlies an organized endeavors as the brain of an organization. Managers take steps to ensure that the organization is meeting the changing needs of the society. And managers take decisions and get them implemented to achieve the goals. So, the achievement of business management goals enables us today to promise the abolition of grinding poverty that has been mankind a lot through the ages. Thus, the effective management is the key for the unlocking the forces of economic growth. చాలా బాగా చెప్పారు కదా. ఈ ఒక్క సెంటెన్స్లోనే మనకి మేనేజ్మెంట్ యొక్క రోల్ ఏంటనేది అర్థమవుతుంది. ఏమన్నారు? మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఫర్ అన్లాకింగ్ ద ఫోర్సెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శక్తులను బయటకు తీసే కీయే మేనేజ్మెంట్. అంత గొప్ప స్థానం మేనేజ్మెంట్కి ఉంది. ఒక దేశం ముందుకు వెళ్ళాలి అంటే, ఒక దేశంలో ఉన్న ఉత్పత్తి కారకాలు సమర్థవంతంగా వినియోగించబడాలి అన్నా, వాటాదారులు మంచి లాభాలను పొందాలన్నా, వినియోగదారుడు పూర్తి సాటిస్ఫాక్షన్ని పొందాలన్నా మేనేజర్ సమర్థవంతంగా ఉండాలి. ఆ మేనేజర్ సమర్థవంతంగా ఉన్నప్పుడే సమర్థవంతమైన మేనేజ్మెంట్ సంస్థలో ఉంటుంది. అలా సమర్థవంతమైన మేనేజ్మెంట్ సంస్థలో ఉన్నట్లయితే సంస్థ ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ నీడ్స్ ద ఛాలెంజెస్ ఆఫ్ చార్జ్. మేనేజ్మెంట్ మీట్స్ ద ఛాలెంజ్ ఆఫ్ చేంజెస్. ఇక్కడ నీడ్స్ వచ్చింది, నీడ్స్ కాదండి, అది మీట్స్. మేనేజ్మెంట్ మీట్స్ ద ఛాలెంజ్ ఆఫ్ చార్జ్. In the modern business world,
there are frequent changes. The changes place the business in a dangerous position. Only an efficient management can save the business from the dangers brought in by the changes. అవునా? మేనేజ్మెంట్ అనేది ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో మేనేజ్మెంట్లో అనేక రకాలైన ఛాలెంజెస్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ మాత్రమే వాటికి అనుగుణంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, డేంజర్ నుండి తప్పించగలుగుతుంది. రెండవది, అకంప్లిష్మెంట్ ఆఫ్ గ్రూప్ గోల్స్. The achievement of objectives of a business depends upon 3 factors. మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. The proper planning of available resources. మనకున్న వనరుల నుండి సరైన ప్రణాళిక. Adjusting possibility of business unit with existing business environment. ఆల్రెడీ ఉన్న మార్కెట్లో మనం నిలదొక్కుకోగలగటం. The next, the quality of decision taken and control made by the business unit are the factors responsible for achieving objectives. గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ బిజినెస్. వ్యాపారాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం. వ్యాపారంలో మనకు 8 M లెటర్స్ కనిపిస్తున్నాయి. క్యాపిటల్ లెటర్ M. There are 8 M's is in business. ఏంటి ఆ M's అనేది చూద్దాం. ఫస్ట్ వన్ మెన్, సెకండ్ వన్ మనీ, థర్డ్ వన్ మెటీరియల్, ఫోర్త్ వన్ మెషినరీ, ఫిఫ్త్ వన్ మెథడ్స్, సిక్స్త్ వన్ మోటివేషన్, సెవెంత్ వన్ మార్కెట్స్, and the eighth one management. This management has control over other remaining M's. ఈ లాస్ట్లో ఉన్న మేనేజ్మెంట్ అనే ఎంఏ మిగిలిన 7 ఎంలను డామినేట్ చేస్తుంది, వాటిని సమర్థవంతంగా ఉపయోగించేలాగా చూస్తుంది. అదే మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్. వ్యాపారం యొక్క విధులను సమర్థంగా వినియోగించేలాగా చేయటం. ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్. Ability, experience, mutual understanding, coordination, motivation, and supervision are some of the factors responsible for the effective functioning of business. And developed by the management.
The term resources includes men, money, material and machinery. ఇలా మనకున్న రకరకాల వనరులను ఉపయోగించటము మరియు అభివృద్ధి చేయటంకి మేనేజ్మెంట్ ఎంతో తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్, సౌండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. Sound organization structure. Management lays down the foundation for sound organization. Sound organization. Sound organization structure clearly defines the authority and responsibility relationship. Okay, sound organization structure clearly defines the authority and responsibility relation. Okay, this is about the sound organization structure. Then next one is management directs the organization. Management directs the organization. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థకు కావలసిన డైరెక్షన్స్ ని మేనేజ్మెంట్ ఇస్తుంది. ఎలా అంటే the human mind directs and controls the functioning of the human body. మనిషి యొక్క శరీరాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మనిషి యొక్క మనస్సు, మేధస్సు. అవునా? మనిషి యొక్క మేధస్సు లేదా మనస్సు ఇతర ఆర్గాన్స్ ని డైరెక్ట్ చేస్తుంది. అలాగే మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది? ఇతర వ్యవస్థ యొక్క ఇతర విధులను, ఫంక్షన్స్ ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేట్స్ వేరియస్ ఇంట్రెస్ట్స్. ఇంటిగ్రేట్స్ వేరియస్ ఇంట్రెస్ట్స్. హియర్ ఈచ్ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. ప్రతి మనిషి కూడా తనకంటూ కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి, ఆసక్తులు. దీస్ interests are different in nature. Management takes steps to integrate various interests to achieve the objectives of an organization. Okay, then next వచ్చేసి వివిధ ఆసక్తులను ఒక కలుపుతుందన్నమాట. మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్స్ వేరియస్ ఇంట్రెస్ట్, వివిధ ఆసక్తులను కలుపుతుంది. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ. స్టెబిలిటీ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎలా అంటే the functions of the business are stabilized by the management. The functions of the business are stabilized by the management. The functions of the business are caused by the changing policy of the government pressures on the part of the competitors and changing preferences of customers. Next, the efficient management can run the business as per the policy framed by the government. The efficient management can run the business as per the policy framed by the government. Next, face the competitors
in the market and produce the articles as per the preference of the customers. Okay. The next one, innovation. Innovation means సృజనాత్మకత. New ideas are developed by the management and implemented in organization. Better performance is achieved through new ideas. మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, కొత్త విషయాలు కానీ కొత్త ఆలోచనలు కానీ మన యొక్క జీవన విధానాన్నే మార్చేస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మనము వినూత్నతను, కొత్తదనాన్ని, కొత్త నైపుణ్యాల్ని ఉపయోగించినట్లయితే ఎక్కువ అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. వినియోగదారుడు ఎప్పుడు ఒకే విధమైన వస్తువుని కోరుకోడు. అందుకనే అతని ఆలోచనలకు, అభిరుచులకు, అలవాట్లకు తగ్గట్టుగా మనం కూడా సంస్థలు కొత్త కొత్త విధానాలను రూపొందించుకొని వాటి ప్రకారంగా నిర్వహణను చేసినట్లయితే అప్పుడు వ్యాపారం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా మనం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం లాభాలలోకి వెళ్ళే అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సృజనాత్మకతని, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయాలి. మేనేజర్ యొక్క ఆవశ్యకత అందుకే మనకు ఎక్కువగా ఉంటుంది. మరొకసారి మనం మేనేజర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకు మేనేజ్మెంట్ అవసరం మరోసారి చూద్దాం. మేనేజ్మెంట్ నీడ్స్ ద ఛాలెంజ్ ఆఫ్ చార్జ్. Management meets the challenge of charge. Second one,